కార్డును ఓవర్ రైడ్ చేసి దూసుకుపోవాలనుకున్న కమలాన్ని తొక్కేసే ప్రయత్నం చేశారు కేసీఆర్. తనదైన సైడ్లో కౌంటర్లు ఇచ్చి కారు టైర్ కింద పడేసి కమలాన్ని నలిపే ప్రయత్నం చేశారు ఆయన. 3 రోజుల నల్గొండ జిల్లాలో పర్యటించి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు అమిత్ షా. వాటిపై చాలా సీరియస్గా స్పందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణకు 1,00,000 కోట్లు ఇచ్చామన్న షా వ్యాఖ్యలను తప్పుపడుతూ లెక్కలతో సహా వివరించారు. తెలంగాణను కించిపరిచేట్లు మాట్లాడిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇక చెప్పేది కనుక తప్పైతే, ఒకవేళ అమిత్ షా గారు రుజువు చేసే పరిస్థితి అయితే, దీనిలో ఒక్క ఫిగర్ కానీ ఒక్క రూపాయి కానీ తేడా ఉంటే, ఐఎమ్ రెడీ టు రిజైన్ టు మై చీఫ్ మినిస్టర్ పోస్ట్. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. ఆయన వచ్చి చిలిపి పనులు చేస్తే నీ సొక్కా గుంజుతా, నీ లాగ్ గుంజుతా అంటే నీ కుత్క పట్టుకుంటా బిడ్డ అని అంటున్నా. కేసీఆర్ భయపడతాడా నాకు అర్థం కాదు. గమ్మతున్నాను. ఈ పవరు గవర్నమెంట్ నాకు లెక్కన తమాషగా ఉంది. నేను చెప్పేది కనుక कि हमारे विरोधियों का बीपी थोड़ा बढ़ने लगा है, उनको चिंता होती है, मगर मैं स्पष्ट करना चाहता हूं, ये दीनदयाल उपाध्याय विस्तारक योजना किसी को डराने के लिए नहीं है, किसी को हराने के लिए नहीं है. ये भारतीय जनता पार्टी को हर बूथ में मजबूत पार्टी बनाने के लिए दीनदयाल उपाध्याय विस्तारक. నిన్నటి నుంచి మొన్నట 2 రోజుల నుంచి అమిత్ షా పర్యటనతో ఒక్కసారిగా ఈరోజు టీఆర్ఎస్ కేసీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆగ్రహాన్ని చూసి అమిత్ షా కొద్దిసేపటి క్రితం, కొన్ని నిమిషాల క్రితం కౌంటర్ ఇచ్చారు. తమ విరోధులకు బీపీ పెరుగుతుందని. బీజేపీ టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం ప్రారంభమైందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి ఎండల లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ నుంచి మనతో ఇక్కడ లైవ్లో అందుబాటులో ఉన్నారు. వేణుగోపాలాచారి టీఆర్ఎస్ పార్టీ నేత మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. లక్ష్మీనారాయణ గారు, బీపీ పెరుగుతుంది అనేది కేసీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యన అమిత్ షా చేసింది? ఇవాళ అంటే కేసీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉన్నదో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టుగా లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే అంటే మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉన్నదో తన పదవికి గండం వచ్చింది అనేటువంటి భావన ఆయనలో వచ్చింది. కొన్ని సంవత్సరాలు ఇది తెలంగాణ రాష్ట్రాన్ని ఏకధాటిగా ఏల్దామనుకున్నాడు తన కుటుంబంతో సహా, ఒక రాజకుటుంబంలాగా. ఆ రాజకుటుంబానికి పదవికి ఎసరు వచ్చింది అనేటువంటి భావన వచ్చింది కాబట్టి వాళ్ళు ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో ఆ రకంగా ఉంది. కానీ మీరు తప్పులు చేశారని ఎక్స్పోజ్ చేసిన విషయం మీకు కనిపించలేదా? మీరు 1,00,000 కోట్లు ఇచ్చారని అమిత్ షా పదే అంటున్నారు. 1,00,000 కోట్లు ఇవ్వలేదనే విషయాన్ని ఆయన స్పష్టంగా లెక్కలతో సహా చెప్పారు. కేంద్రానికి తెలంగాణ నుంచి ఎంత పన్నులు కడుతున్నారు, ఏ రకాల రూపంలో ఆదాయ మార్గం తెలంగాణకి వెళ్తుంది, వాటిలో ఎంత రావాల్సి ఉంది, ఎంత రాలేదనేది స్పష్టంగా బీజేపీని ఎక్స్పోజ్ చేసినట్టు కనిపించడం లేదా? అంటే అమిత్ షా గారు చాలా విస్పష్టంగా గతంలో పన్నుల రూపంలో ఎన్ని కోట్లు వచ్చాయి ఈ రాష్ట్రానికి, ఇప్పుడు ఎన్ని కోట్లు వస్తున్నాయి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో 13,000 కాంగ్రెస్ హయాంలో 13,000 కోట్లు మరి 13th ఫైనాన్స్ విషయంలో వస్తే 14th ఫైనాన్స్ విషయంలో 96,000 కోట్లు వస్తున్నాయి. ఒక రోడ్ల విషయంలోనే 42,000 కోట్లు ఇవాళ కేంద్రం నుంచి. ఇవన్నీ కాదు, రావాల్సినవి రావట్లేదు. మీకు రకరకాల స్కీముల్లో భాగంగా రావాల్సిన ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇళ్ళ విషయం తీసుకోండి. కేసీఆర్ గారు మాట్లాడాను, ఇళ్ళ ప్రస్తావన చేయలేదే. ఇళ్ళ విషయంలో కేంద్రం నుంచి 1,36,000 ఇండ్లు ఈ రాష్ట్రానికి శాంక్షన్ అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ అని ఎన్నికల్లో ప్రజలను ఆశల మోసులు రేకెత్తించినటువంటి ముఖ్యమంత్రి మరి ఎన్ని ఇల్లు కట్టిండు? నరసన్నపల్లిలో ఇల్లు కడితే అది దళితుల విషయంలో కాదా? నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను. ఆయన ఏదైతే దళితుల ఇంట్లో భోజనం చేస్తే దళితుల ఇంట్లో పాయింట్ ఒకసారి ముందు పొలిటికల్గా చూద్దాం. వేణుగోపాలాచారి గారు, పొలిటికల్గా చూస్తే ఈరోజు కేసీఆర్ రియాక్ట్ అయిన తీరు, అమిత్ షా కొద్దిసేపటి క్రితం అన్నారు బీపీ పెరుగుతుంది విరోధులకి అని, అది కేసీఆర్ను ఉద్దేశించే చాలా స్పష్టంగా అన్నట్లు కనిపిస్తూ ఉంది. అంటే నిజంగా బీపీ తెచ్చుకున్నారా? ఒకవేళ తెచ్చుకుంటే ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది అంత పరిస్థితి? ఇప్పుడు మొట్టమొదటి చెప్పినట్టు అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పెంచుకోవాలి, పార్టీ పరంగా ప్రాధాన్యత పెంచుకోవాలన్న తప్పు లేదు. కాకపోతే అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం బీజేపీ కానివ్వండి, తెల్లారి ఇంకెవరైనా కానివ్వండి ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి స్పష్టంగా చెప్పాడు కేసీఆర్ గారు. గతంలో కూడా నల్గొండ జిల్లా లోపల మరి 92,000 కోట్లకు ఆయనకు ఏం అభిమానులు ఉన్నదో కానీ మీరు గమనిస్తే గతంలో ఇదే మరి అమిత్ షా గారు నల్గొండ జిల్లా పర్యటన చేసినప్పుడు లక్ష్మణ్ గమనించాలి,
ఆ రోజు డిస్కషన్ అయింది. అప్పుడు 92 కోట్ల రూపాయలు ఇచ్చిరని చెప్పిండు. 92 కోట్ల రూపాయలు ఇచ్చినాక ఈటల రాజేందర్ ఖచ్చితంగా 32 కోట్లే మాకు ఇచ్చినామని చెప్పి మీరు మాకు ఈ అంకెల వారీగా మేము 32 కోట్లు ఇచ్చినాము. ఎక్కడ ఇచ్చారు 92 కోట్లు అంటే ఇప్పటిదాకా సమాధానం లేదు అమిత్ షా దగ్గర నుంచి. మళ్ళీ ఇవాళ పాత బస్తీ పేరు మీద లేదా బీజేపీని పెంచుకోవాలన్న డెమోక్రసీగా పార్టీని పెంచుకోవడంలో అభ్యంతరం లేదు. కానీ డెమోక్రసీగా ఆయన అమిత్ షా కానివ్వండి, మోడీ కానివ్వండి, వాస్తవాలు చెప్తే మేము ఖచ్చితంగా మేము సంధిమర్షిత స్వీకరిస్తాము. వాస్తవాలు చెప్పకుండా అవాస్తవాలు చెప్పిన విషయాన్ని వేణుగోపాలాచారి గారు బీజేపీ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పోతున్నది ఇప్పుడు అట్ట కాదండి. ఇప్పుడు అమిత్ షా కూడా మీరు గమనిస్తే ఇంతకుముందే మీ టీవీలో కూడా చూసినాము. అమిత్ షా నిన్న మాట్లాడిన దానికి ఇవాళ మాట్లాడడానికి ఏ విధంగా మాట్లాడి ఖచ్చితంగా చూడాలి. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ లక్ష్మణ గారు చెప్తున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు అది ముఖ్యం కాదు. ట్యాక్సేషన్ ఎంత పోయింది స్టేట్ నుంచి, డివాల్యూషన్ ప్రకారంగా ప్రతి రాష్ట్రానికి ఎంతైతే షేర్ ప్రకారంగా ఫైనాన్స్ కమిటీ చెప్పిన ప్రకారంగా రావాలి. ఇవాళ ఇప్పటికి కూడా చెప్తున్నాం రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగానే మనకు రావాల్సిన పైసలే రావటం లేదు. గతంలో మోడల్ స్కూల్స్ కానీ, ఆర్ఎంఎస్ఏ కానీ, ఆర్ఎస్యూ కానీ, ఇందాక చెప్తున్న ఇళ్ళ కానీ, ఈ తెలంగాణలో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దేశమంతటా గుజరాత్తో సహా అన్ని లెక్క చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతున్నది ఎక్కువ. ఆసరా కింద 2 ఏళ్ళ టైం ఉన్నది మీ అలా దొరుకుతుంది. మీరు విమర్శలు చేయండి తప్ప ఎక్కడ మీ నిజామాబాద్ జిల్లాతో సహా 10 జిల్లాల్లో తెలంగాణ 32 జిల్లాల్లో కూడా ఇల్లు కట్టినాక ఎలక్షన్ పోతాం. ఎలక్షన్ పోతాము. మొన్న 3 అయిపోయింది. అరే ఇంకా 2 ఏళ్ళు కడతాం బాబు. 2 ఏళ్ళు అయితే మీ ఇష్టమా? బాధ్యత ఎన్ని తెచ్చిండ్రు? రజనీకాంత్ గారు వినండి. బ్లాక్ అమౌంట్ మేము గెలిచిన 6 నెలల లోపల తెస్తాను. ఎన్ని తెచ్చిన పైసలు? ఎంత అకౌంట్? బ్లాక్ అమౌంట్ పాయింట్ వస్తుంది. 2019లో బీజేపీ అధికారంలోకి వస్తామని డిక్లేర్ చేయటమే టీఆర్ఎస్కి ఇబ్బంది కలిగించింది. కాబట్టే ఈరోజు కేసీఆర్ వచ్చి బీజేపీని చెడామడా తిట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అమిత్ షాని టార్గెట్ చేసి తిట్టారు అనే ఒక పాయింట్ వస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తుందని ఉలిక్కి పడుతుందా టీఆర్ఎస్? లేకపోతే మాకు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు 20,000 కిలోమీటర్ల దూరం ఉన్నారు, మాకే ఇబ్బంది అండి వాళ్ళతోటి. సర్వేలో మొన్న సర్వే లోపల ఒక సీట్ రాని కూడా సర్వే వచ్చింది. రేపు ఇంకో సర్వే వస్తుంది. మీ సర్వే ఇబ్బంది లేదు. చారి గారు మీ సర్వే 119 ఇస్తుంది. ఎందుకు ఉలికి పడుతున్నారు? ముఖ్యమంత్రి గారు ఎందుకు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు? అధికార పీఠాలు కదులుతున్నాయి అర్థమైంది కాబట్టి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ యూపీలో 320 స్థానాలతో బ్రహ్మాండమైన మెజార్టీతో అస్సాంలో అధికారంలోకి వచ్చింది. మణిపూర్లో 1 సీట్ లేకుండా అధికారంలోకి వచ్చింది. హర్యానాలో 4 సీట్లు ఉంటే అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఇవాళ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ కింది వరకు వెళ్ళింది. ఆ పథకాలతో ఇవాళ మేము కింది వరకు వెళ్తున్నాం. దానివల్ల మీ పీఠాలు కదులుతున్నాయి. అందుకని ముఖ్యమంత్రి గారు ఉలికిపడి మాట్లాడుతున్నారు. భాష ముఖ్యమంత్రి స్థాయి దాటి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని అనే ఏదైతే ఆ స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు. రైట్. వేణుగోపాలాచారి గారు రజనీకాంత్ గారు వినండి, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము సోనియా గాంధీ బిల్లు పెట్టినా కూడా, చిన్నమ్మ చేసినా కూడా 14 సంవత్సరాలు కొట్లాడని చెప్పేసి మీ 2 పార్టీలు నమ్మకుండా, జాతీయ పార్టీ 2 నమ్మకుండా టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు అన్ని అమలవుతున్నాయి కనుక ఒకటే చెప్పాడు మొన్న అసెంబ్లీలో కూడా, ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్పిన ప్రతి అంశం కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పేసి ఖచ్చితంగా చెప్పిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంటింటికి నీళ్ళు లేకపోతే ఓటు అడగని ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి స్పష్టంగా అసెంబ్లీ సాక్షి చెప్పాడు. మీ బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరైనా ఇంత ధైర్యంగా చెప్పిండ్రా? స్వయంగా మోడీ గారు ఈరోజు యూరియా డిఐపి ఉన్నది. ఈరోజు 4,000 రూపాయలు రేపు ఒక్కొక్కరి అకౌంట్లో ఇస్తున్న ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము. 30 లక్షల మందికి ఆసరా కింద గుజరాత్ సహా మీరు ఇస్తున్న 200 రూపాయలకు 1000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ. ఇన్కమ్ ట్యాక్స్ కింద కానీ, జిఎస్టీ కింద కానీ మనకు రావాల్సిన డబ్బులు రాలేదు. హైకోర్టు విభజన కాలేదు. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఉమ్మడి ఆస్తి పంపిణీ ఇప్పటిదాకా కాలేదు. మరి ఈరోజు ఐఏఎం ఇన్స్టిట్యూట్ రాలేదు తెలంగాణకు. మరి ఇవన్నీ మాట్లాడకుండా, గతంలో ఖర్చు పెట్టిన పైసలు రాకుండా
ఈరోజు మరి అమిత్ షా గారు వచ్చేసి 92 7 లెక్కలండి కాకి లెక్కలు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి చెప్పాడు ఈరోజు ఇవన్నీ తప్పైతే రిజైన్ చేస్తా, నా ధైర్యం ఉందా మోడీ గారికి అమిత్ షా గారు కానీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ రిజైన్ చేస్తా, నేను చెప్పిన ఫ్యాక్ట్స్ దమ్ము ఉన్నదా? ఇవాళ మాట్లాడి పోక హైదరాబాద్ మాట్లాడమంటే ఇంత మెత్తగా మాట్లాడి మీరు విజువల్ చూశారు. నేను ఏ రాష్ట్రాన్ని మాట్లాడటం లేదు, నా పార్టీ వెన్సర్ మాట్లాడుతున్నాడు ఈరోజు. కనుక ఈరోజు కాకి లెక్కలు చెప్పుతూ తెలంగాణ ప్రజలు మోసం చేసే ప్రసక్తి తెలంగాణలో నడవది. మీ ఉన్న సీట్లు కాపాడుకోండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఉన్న సీట్లు కాపాడుకోమని మా రిక్వెస్ట్. అమిత్ షా దొంగ లెక్కలు చెప్పారన్న కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, క్షమాపణల గురించిన ప్రస్తావన వస్తూ ఉంది, దొంగ లెక్కలు చెప్పారని వస్తూ ఉంది. ఏవైతే అవాస్తవాలు చెప్పారో తెలంగాణ ప్రజలను కించపరిచారు కాబట్టి క్షమాపణలు చెప్పాలనే పాయింట్కి బీజేపీ సమాధానం. అంటే ముఖ్యమంత్రి గారి ప్రసంగం విన్నాను నేను. ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఒక విషయాన్ని వక్రీకరించి వారు మాట్లాడినారు. వారు మాట్లాడని అంశాన్ని కూడా దాంట్లో క్రోడీకరించారు. ఆ విషయం ఆయన మళ్ళొకసారి అమిత్ షా గారు మాట్లాడింది చూసుకోవాలి. రెండో విషయం, క్షమాపణ అనేటువంటి విషయానికి తెలంగాణ యావత్ ప్రజానీకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ చెప్పాలి. మొదలు దళిత సమాజానికి మొత్తానికి కూడా కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులు ముఖ్యమంత్రిగా చేస్తాను అనేటువంటిది ఏదైతే మాట్లాడిండో, లేకుంటే మెడ తల నరుక్కుంటాను ఏదైతే చెప్పిండో, నరుక్కోవడం పక్కన పెట్టండి. ఆయన దళిత సమాజానికి ఈ విషయంలో క్షమాపణ. మీరు కూడా ఈరోజు ఎవరో మనోహర్ రెడ్డి అనే వ్యక్తి తోట నుంచి తీసుకొచ్చిన భోజనాన్ని దళిత సహపంక్తి భోజనాలు చేశానని చెప్పి మీరు కలరింగ్ ఇచ్చారని చెప్పి కూడా చాలా ఆయన దళిత సమాజానికి యావత్ సమాజానికి ముందు క్షమాపణ చెప్పాలా. రెండో విషయం, మేము దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేసినామండి. సహపంక్తి భోజనం చేసినాం, అక్కడ వండినరా ఇక్కడ వండినరా అనేది కాదు. వాళ్ళు మేము అందరు పోయి వాళ్ళ కుటుంబం మీద తాజ్ హోటల్ నుంచి తీసుకొచ్చి దళితులతో కూర్చొని భోజనం ఏ రకంగా సాధ్యమవుతుంది? తాజ్ హోటల్ నుంచి భోజనం తీసుకెళ్లి దళితుల పక్కన కూర్చొని తిన్నామని అంటే దానికి ఏం సహపంక్తి భోజనం చేయాలి, సహపంక్తి భోజనం చేసిరా లేదా, దాని గురించి ఎక్కడ వండినరు ఇక్కడ వండిరు ఇదా కొండంద వెలుకను పట్టినట్టు. అసలు ముఖ్యమంత్రి గారు ఏం ఆశ చెప్పారు దళితులకు సంబంధించి? ఇవాళ దళితులతో కలిసి మా అఖిల భారత అధ్యక్షుడు భోజనం చేసిండండి. దళితుల పదవిని మీరు భోజనమే చేసేసారు, పదవిని భోజనం చేసిర్రు. మీరు దళితులకు సంబంధించిన 3 ఎకరాల్లో ఇస్తాన్న భూమి దాని సంగతి లెక్కలలో లేదు. భోజనం తినడానికి ఏంటి అంత ప్రాబ్లం? దళితులు వండిన భోజనం తినడానికి మీరు అక్కడ వండిన అందరు కలిసి అక్కడ పోయినప్పుడు ఆ ఇబ్బంది అవుతుంది అనేటువంటిది అమిత్ షా గారితో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు. సంఖ్య పెరిగితే అక్కడ దళిత కుటుంబానికి భారం కావద్దని ఆలోచించవచ్చు, అంతే తప్ప ఏదో దాన్ని ఈ రకంగా వక్రీకరించడం. వేణుగోపాల్చారి గారు, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు క్షమాపణ దళితులకు చెప్తారా చెప్పారా? మీరు భోజనాల గురించి ఎత్తితే పదవి గురించి అడుగుతున్నారు. అసలు మహిళలకు కూడా క్షమాపణ చెప్పాలా? రజనీకాంత్ గారు, మహిళలు డిమానిటైజేషన్ తర్వాత బంగారం విషయంలో చర్చ అసెంబ్లీలో జరిగినప్పుడు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మహిళలు బంగారం పెట్టుకోవడం విషయంలో మాట్లాడారు. చాలా బ్రహ్మాండంగా, మేము కూడా అది చాలా సంతోషం. కానీ బంగారం పెట్టుకున్న మహిళలు ఒక మంత్రివర్గంలో మహిళ కూడా మంత్రివర్గంలో లేదు. చారి గారు వినండి, రజనీకాంత్ గారు, ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పోస్టింగ్ ఇచ్చేది ఈరోజు మరి రాజ్యాంగం ప్రకారంగా తెలియదు కదా. లక్ష్మణ్ కూడా సీనియర్ లీడరు. ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత దళిత ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా మీకు వచ్చిన మరి తెలంగాణను కాపాడాలంటే మీ నాయకత్వాలు 14 సంవత్సరాలు కొట్లాడినరు, మీరుంటే బాగుంటుందని చెప్పేసి ఎమ్మెల్యేల కోరిక మీద ముఖ్యమంత్రిగా అయినరు. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఏం సోయున్నాయండి? 7 మండలాలు, ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. తెలంగాణ పరంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక డెమోక్రసీ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా తెలంగాణ పిల్లలకు సంబంధం లేకుండా కనీసం ప్రభుత్వానికి వర్తమానం కాకుండా మొట్టమొదటి రోజు ఈ ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో చేస్తున్నప్పుడు ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు బీజేపీ కలిపినరు. అంటే ఇంత ప్రభుత్వం మీద డెమోక్రసీ ఎంత నమ్మకం ఒకటి చూసుకోవాలి. ఒకటి. రెండో రోజు మనోహర్ రెడ్డి అనే దళిత వార్డులో భోజనం చేస్తే దళితులు చేస్తారా, లేకపోతే బయట నిన్నగా యడ్యూరప్ప హోటల్లో స్టార్ హోటల్లో తీసుకొచ్చిన ఇడ్లీ మరి అక్కడ బయట తీసుకొచ్చి మాకు ఇబ్బంది అవుతుందని దళితులు భోజనం చేస్తారా? ఒకటి అర్థం చేసుకోవాలి. దళితులు భోజనం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో వంట చేసింది తినేదే ఆచారం. ఈరోజు
60 సంవత్సరాలు ఎవరు దళితులు వాళ్ళు చేసినా కూడా ఈరోజు ఆచారం కానీ బయట చేసి మాకు ఇబ్బంది అవుతుంది మేము అని చెప్పి ఇక్కడ చేస్తే అది మరి దాని స్టాండర్డ్ ఏముంటుందో అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి దళిత వాళ్ళు భోజనం చేసిండు. వినండి, దళితులు భోజనం చేసినప్పుడు బీజేపీకి సంబంధించిన చింతా సాంబమూర్తి అని చెప్పేసి మీరు మీడియాలో వచ్చింది, ఇద్దరు దళితులను వీళ్ళు కూర్చొని తింటుంటే దళితులు నిల్చున్నారు అక్కడ. బీజేపీ సంబంధించిన దళితులే మోడీ పక్క బండి నిల్చున్నారు. నిన్న వాట్సాప్ కనపడ్డది. అంటే దళితుల మీద ప్రేమ ఉంటే వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ నిల్చబడి చేసిండ్రు. ఒకటి అసలు నిరసన వ్యక్తం చేసే హక్కునే లేకుండా ధర్నా చౌక్లో ఎత్తేసినటువంటి మీకు మాట్లాడాలి. వేణుగోపాల్చారి గారు బీజేపీ నాయకులే బీజేపీ నాయకులే అమిత్ షా తిన్నప్పుడు నిల్చున్నారు అక్కడ. పదవులు ఇచ్చిన వాళ్ళకి రాజరిక కుటుంబం సమాజానికి పనికిరాదు. ఈ రకమైన తెలంగాణ సమాజం హక్కులను కోరుకుంటున్నది, హక్కులను కోరుకుంటున్నది తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం అధికారం మీకు ఇచ్చిందా? వినండి 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 వీరి సమస్యలు ఉంటాయి కదా హక్కులు కోరుకునేది. సమస్యలు లేకుండా సమస్యలు సృష్టించింది మీరే, సమస్య కొరకు మాకు ధర్నా చౌక్ పెట్టింది మీరే. అంటే ఎప్పుడు ధర్నాలు ఉండాలనా? కొత్త ధర్నాలు ఉండాలి, కరెంట్ ఉండవద్దు, పెన్షన్లు ఉండవద్దు, కరువు ఉండాలి అన్న ఆలోచన మీకు ప్రతిపక్ష ప్రభుత్వం ధర్నాలు అవసరం లేదు. ధర్నా చౌక్ ఇప్పుడు తీసేయలేదు. ధర్నా చౌక్ చేయలేదు అధికారికంగా. మీరు అర్థం చేసుకోండి. ఒకటి ఈ రోజు అమిత్ షా చేసినప్పుడు బీజేపీ సంబంధించి దళితులు ప్రేమ ఉంటే మెను కూడా చూపించారు మీరు. ఒక దళితులు ఆ విధంగా తింటారా? తమాషా ప్రకారంగా మీరు రాజకీయాలు చేసుకోండి కానీ రాజకీయంగా తెలంగాణ వినండి. ఎందుకు పరిపాలన అందిస్తున్నాడు, నేను కూడా అందిస్తున్నాను. మీ మోడీ ఇచ్చినట్టున్నారు కదా, మీ మోడీ ఇచ్చినట్టున్నారు కదా. కేసీఆర్ కాంప్లిమెంట్ ఇచ్చింది మోడీ అనుకుంటా కదా. కేసీఆర్ కాంప్లిమెంట్ ఇచ్చింది మోడీ అనుకుంటా. కేసీఆర్ కి కాంప్లిమెంట్ ఇచ్చింది మోదీ. అవినీతి లేని పరిపాలన విషయంలో కాంప్లిమెంట్ ఎప్పుడూ లేదు. బిజినెస్ కు సంబంధించి పరిపాలన బాగా చేస్తున్నా అంటే ఇంకా అంతకు మించి ఏం కావాలి? పరిపాలన బాగా చేస్తున్నారంటే అన్ని రకాలుగా చేస్తున్నట్టే కదా. నేను ఒక విషయం చెప్తాను. ఒకటి అంటే ఇక్కడ క్లియర్ కట్ గా మీరేమో ఒకళ్ళేమో తిడుతుంటారు, ఒకళ్ళేమో పొగుడుతుంటారు. అర్థం కావట్లేదు బీజేపీ స్ట్రాటజీ ఏంటో. మీరు అమిత్ షా వచ్చేసి ఇక్కడ ఏం సరిగ్గా జరగట్లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు, పెన్షన్ లేరు అంటారు. మోడీ వచ్చి అద్భుతమైన పరిపాలన జరుగుతుంది అంటున్నారు. ఏంటి కాంట్రడిక్షన్ ఏంటి? ఒక ఇవాళ టీమిండియా కింద పరిపాలన జరుగుతూ ఉంది. ఓకే, ఇవాళ అమిత్ షా వచ్చి మాట్లాడితే, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు వచ్చి మాట్లాడితే ఇది ఆయన పరిపాలన విషయంలో మాట్లాడినట్టుగా కాకుండా యావత్ తెలంగాణ ప్రజల కోసమే కదా అమిత్ షా గారు మాట్లాడింది. వేణుగోపాల్చారి గారు లోపాన్ని ఎత్తి చూపిస్తే, వేణుగోపాల్చారి గారు మీరు పరిపాలన లోపాన్ని ఎత్తి చూపితే తెలంగాణ ప్రజలకు అవమానం జరిగిందని ఏ రకంగా చెప్తున్నారు? తెలంగాణ ప్రజలకు ఎందుకు ఆపాదిస్తున్నారు అనే పాయింట్ రైజ్ చేస్తున్నారు 2 లక్షన్నారాయణ. ఒకటి, ఎందుకంటే ఒక ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, దేశంలో ఈరోజు రాజకీయ పార్టీగా అధికారంలో 13-16 రాష్ట్రాలు ఉన్న పార్టీ, ఒక పార్టీ అధ్యక్షుడిగా తప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ అధ్యక్షుడిగా తప్పుడు లెక్కలే అవసరం లేదు. 92,000 కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా ఇప్పటికే డిమాండింగ్. నేను ఫిగర్స్ ఇస్తా. 92,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇచ్చినట్టు ప్రూవ్ చేస్తే నేను పార్టీ శాస్త్రంగా ఆయన సవాల్ చేస్తున్నారు. సవాల్ చేస్తున్నాడు, చూపించమంటున్నాడు కాదు. అమిత్ షా తెలంగాణ పేద ముందర ముక్కు రాయాలి. అమిత్ షా ముక్కు రాయాలి. చెప్పినందుకు తెలంగాణ ప్రజల మత తెలంగాణ డివైడ్ విషయం ఇక్కడ నేను చెప్తా ఉన్నాను. 100% చెప్తున్నా. మీరు ఒక్క విషయం చెప్తా ఉన్నాను. ఈ రోజు ఒకటి అవాస్తవాలు మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణ
ఖచ్చితంగా ఏ స్కీమ్ చెప్పే కింద బాధ్యత ఎంత మా వస్తాయనేటువంటి పార్టీకి వివరాలు ఉంది. ఉన్నాయి. పార్టీ ఇంత డబ్బు పరంగా ఇస్తున్నాం, ఇంత డబ్బు ఇస్తున్నాం, ఇంత డబ్బు ఇస్తున్నాం, మీరు మోడీ గారు వాటిని ప్రజలకు వినియోగిస్తలేరని చెప్తా ఉన్నారు. ఉదాహరణకు హైదరాబాద్ ఎలక్షన్ చారి గారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఎలక్షన్ రాకముందేమో చెత్త ఇంటి ముంగట పోసిర్రు, ఎలక్షన్ వచ్చినాకనేమో చెత్త బుట్టలు ఇచ్చారు. ఎవరి అంటే చెత్త బుట్టలు మీరు పంపిణీ చేసి ఎలక్షన్లలో కేంద్రం స్వచ్ఛ భారత్ కింద ఇచ్చిన నిధులతో మీరు చెత్త బుట్టలు వంచారు. అంతకుముందు ఇంటి ముందట తీసుకొచ్చి చెత్త పోసారు. ఇదా మీ పరిపాలన? ఎలక్షన్ల ముందొక తీరు, ఎలక్షన్లప్పుడు ఒక తీరు. రజనీకాంత్ గారు ఇదే స్వచ్ఛ భారత్ నినాగం అవార్డు ఇచ్చిందండి హైదరాబాద్ లో JHMS కు. అది మర్చిపోయిన లక్ష్మణ గారు. కేంద్ర ప్రభుత్వం 17 అవార్డులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి. నంబర్ 1 ముఖ్యమంత్రిగా మోడీ గారు అవార్డు ఇచ్చారు. మోడీ గారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి చెప్తూ వినండి వినకుంటే మీరు ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్ర ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మోడీ మానస పుత్రికైనా ఇదైతే నీచోగి ఉన్నారో నీచోగి వాళ్ళు వచ్చేసి ఈరోజు మెచ్చుకున్నారు. ఈరోజు మీరు డబ్బులు ఇవ్వకుండా మీరు మబ్బు పెట్టుకుని ప్రజలను అందరు ఉత్తరాంధ్రప్రదేశ్ లెక్క తెలంగాణ రాష్ట్రం బిల్లు ఇచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని ఓడించింది. ఇక్కడ కేసీఆర్ మీద నమ్మకం ఉండి తెలంగాణ నమ్మలేదు. వేణుగోపాల్చారి గారు, బీజేపీ గ్రాస్ రూట్ లెవెల్లో విపరీతంగా స్ట్రెంత్ అయిపోయింది. రేపు 2019లో వాళ్ళు అధికారాలు ఆడుతున్నారు కాబట్టే మీరు ఉలిక్కి పడుతున్నారనే ఒక మాట ఇక్కడ లక్ష్మీనారాయణ గారు వ్యక్తం చేస్తున్నారు. నిజమేనా? మీకు అట్లానే అనిపిస్తూ ఉందా? ఇప్పుడు వాళ్ళు వ్యక్తం చేసిన అభ్యంతరం లేదండి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఊహించని కన్నా ఎక్కువ విజయం చేసింది కనుక ఆ ఉత్తరప్రదేశ్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి తప్పు లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అమిత్ షా ఒకటి అది మన కారు మబ్బుల్లో వెన్నులాగా కనపడుతున్నాడు. అమిత్ షా ఎక్కడ పోతే అక్కడ అని చెప్పి ఇదే అమిత్ షా గోవా పోయిండు, ఇదే అమిత్ షా బీహార్ పోయిండు, ఇదే అమిత్ షా పంజాబ్ పోయిండు, ఇదే అమిత్ షా ఢిల్లీ పోయిండు. అంటే ఆ ఢిల్లీ పోయిండు. ఇవన్నీ రాష్ట్రాలు పోయి పార్టీ పరంగా వాళ్ళు బలపడటంలో మాకు అభ్యంతరం లేదు. ఏ రాజకీయ పార్టీ పరంగా చేయాలి. మేము అన్నది ప్రభుత్వ పరంగా ఒక దేశంలో పరిపాలన ఇస్తున్న పార్టీ అధ్యక్షుడిగా తప్పుడు వాస్తవాలు చెప్పాడు, అవాస్తవాలు చెప్పాడు కనుకనే ఈరోజు క్షమాపణ అడుగుతున్నాం. నేను క్షమాపణ కనుక ముక్కు భూమికి రాయమంటున్నాను. ఎందుకంటే నా లెక్కలనే ఈరోజు నా లెక్కలు ప్రతినిధిగా నా లెక్కలనే అవాస్తవాలతో పాటు మనకు రావాల్సిన హక్కులు 9th-10th షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు ఒక IAM రాలేదు, హైకోర్టు విభజన కాలేదు. అదే విధంగా ఫైనల్గా చెప్పండి, నిజంగా బీజేపీ సీరియస్ అయినా ఊరికి 2-3 రోజులు అమిత్ షా వచ్చారు కాబట్టి సీన్ అంతా క్రియేట్ అవుతుందా? నిజంగా మీరు అంత సీరియస్ ఉన్నారా? ఇది సీరియస్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో 2019 వరకు ఇవాళ ప్రజల్లో అసంతృప్తి ప్రబలింది. ప్రజల్లో ఏవైతే కేంద్రం ఇచ్చినటువంటి పథకాలు ప్రాపర్గా కిందికి చేరతలేవు. ఇవాళ స్వచ్ఛ భారత్ కింద నిజంగా మీరు అంత సీరియస్గా తెలంగాణలో రాజకీయం చేస్తారా, లేకపోతే వాళ్ళు మీకు అంత కెపాసిటీ వీటన్నిటి గురించి? ఈ రోజు కేసీఆర్ మాటికి అదే అంటున్నారు, కళ్ళగా అంటున్నారు. రజనీకాంత్ గారు కేసీఆర్ కూడా PM కావాలని ఉంది కాదు కదా? కేసీఆర్ గారికి సంశయం లేదు. ఎందుకంటే వారికి ఆ భయం పట్టింది. ఆ కళ ఏదో అన్నాడు, ఆ కళ ఏదో ఆయనకు పీడకళ వచ్చింది. 2 దశాబ్దాల తరబడి ఎలుకుందాం అనుకున్నారు. అది కనబడతలేదు. ఆ పీడకళ ఏదైతే వచ్చిందో దాని నుంచి లేచి ఆయన మాట్లాడిండు. అందుకని దాని విషయంలో 2019 తర్వాత వాళ్ళు చేసినటువంటి పనులలో ఉన్నటువంటి అవినీతి అనేటువంటి భాగవతం బయటకు తీస్తాం తప్పనిసరిగా. మరొకటి ఏదైతే ఇవాళ గుండ్రాంపల్లి 100% చెప్పగా కేసులు పెడతాం, ఈడీలు పంపిస్తాం, CBIలు పంపిస్తాం, భయపెడుతున్నారా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ అవినీతి భాగవతాలు బయటకు తీస్తాం. భయపెడుతున్నారు, కేసులు వస్తాయంటారు. తెలంగాణ ప్రజల నయా పైసకు లెక్క అడుగుతాం. వేణుగోపాల్చారి గారు, సార్ రైని గారు, ఇందాక కిషన్ రెడ్డి నేను స్పీచ్ విన్నాను. తాళా చప్పలు బెదరమని చెప్పేసి ఇప్పుడు తాళా చప్పలు మోగిస్తున్నాడు మన లక్ష్మీనారాయణ గారు. ఒకటి, ఇవాళ 2 విషయాలు గమనించాలి బీజేపీ వాళ్ళు. మీరు మీ మోడీని తెచ్చుకోండి, అమిత్ షా గారిని తెచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. పార్టీని బలపరచడం మాకు అభ్యంతరం, ఒక రాజకీయ పార్టీగా. 2, మీరు చెప్పుడు విధానాలు కానీ తప్పుడు విధానాలు చెప్పేసి ప్రజలు మప్పెట్టకండి చెప్పాము. ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. ఇదే అమిత్ షా గారు నల్గొండ జిల్లా వచ్చినప్పుడు రజనీకాంత్ గారు గుర్తుంటుంది,
నల్గొండ జిల్లాలో మాట్లాడుతూ అప్పుడు కూడా ఇదే 92 కోట్ల రూపాయలు అన్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఫిగర్స్ తీసుకోమని చెప్పండి. ఫైనాన్స్ కమిషన్ లో ఫిగర్స్ ఉంటాయి. మరి figures కావాల్సిన అభ్యంతరం లేదు కదా. Figures అవి లేకుండా తప్పుడు లక్ష్మీనారాయణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. బీజేపీ టీఆర్ఎస్ మధ్య తెలంగాణలో అయితే సీరియస్ పొలిటికల్ వార్ అయితే స్టార్ట్ అయిందని చెప్పి కనిపిస్తుంది. ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం.